పల్నాడు జిల్లా ఇంకా భగభగ మండుతుంది. ఒకవైపు ఎండల్లో సూర్యభగవానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటే మరోవైపు ఇక్కడ ఫ్యాక్షన్ తగాదాలు వేడినైతే రాజేస్తూ ఉన్నాయి. ఎలక్షన్ అనంతరం జరిగిన పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు అయితే చేపట్టడం జరిగింది. పల్నాడు జిల్లా మొత్తం కూడా 144 సెక్షన్ ప్రస్తుతానికి అమల్లో ఉంది. అయితే రానున్న జూన్ 4వ తారీఖు జరగనున్న కౌంటింగ్ నేపథ్యంలో ఘర్షణలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి పూర్తి స్థాయి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే చేపడుతున్నారు. కేంద్ర బలగాలు లోకల్ పోలీసుల సహాయంతో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా భద్రతా చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఇప్పటికే దగ్గర 1300 మంది మీద ఇప్పటికే 170 పైచిలుకు కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. మరియు 1300 మంది మీద కేసుల్లో 1300 మంది నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. అలానే వారందరినీ కూడా నరసరావుపేట జైళ్ళలో జైలు ఇక్కడ అంటే పల్నాడు గుంటూరు జిల్లాల్లో పట్టణ నేపథ్యంలో వారందరినీ కూడా రాజమండ్రి కేంద్ర కారాగారానికి పంపించడం జరిగింది. అయితే ఇంకా కొంతమందిని గుర్తించి వారందరూ కూడా అందుబాటులో లేపడంతో మళ్ళీ కౌంటింగ్ తర్వాత జరిగే గొడవలు ఘర్షణలు జరగకుండా శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసులు అయితే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అలానే ఈరోజు సాయంత్రం నుంచి కూడా పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా షాపులన్నీ క్లోజ్ చేసి పూర్తి స్థాయిలో 144 సెక్షన్ అయితే కంటిన్యూ చేసే పరిస్థితి అయితే ఉన్నట్లుగా కూడా మనకి పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. అయితే అందరికీ ఇప్పటికే దుకాణదారులకి అన్ని సంస్థలకి వ్యాపార సంస్థలకి అన్ని వర్గాల వరకు కూడా పోలీసులు ఆ విధమైన సమాచారాన్ని అయితే అందించడం జరిగింది. ఇదే పరిస్థితి 5వ తారీఖు సాయంత్రం వరకు కూడా కొనసాగుతుందని చెప్పి పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. అసలు తమలో ఎందుకు ఈ పరిస్థితి తలెత్తింది అనేది కనుక ఒకసారి చూసుకున్నట్లయితే పోలింగ్ తర్వాత ఏర్పడిన ఘర్షణలు అటు మాచర్ల నియోజకవర్గం కానీ పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గం కానీ అలానే గురిజాల నియోజకవర్గం కానీ ఇలా సత్తెనపల్లి నియోజకవర్గం ఇలా కొన్ని నియోజకవర్గాల్లో ఘర్షణలు అయితే జరిగినాయి. చాలామంది ఆస్తి నష్టం అలానే రాళ్ళు రూపుకోవటం ఇటువంటి పరిస్థితులు అయితే జరిగినాయి. వీటన్నిటినీ కూడా అప్పుడు పోలీసులు కొంత భద్రతా వైఫల్యంతో కట్టుదిట్టం చేయలేకపోయారని చెప్పి కూడా కొంతమంది పోలీసు అధికారులు కూడా ఎన్నికల కమిషనర్ వాళ్ళందరినీ కూడా విధుల నుంచి తప్పించడం జరిగింది. అలానే ఇప్పుడు ఇటువంటి పరిస్థితి మళ్ళీ అటువంటి పరిస్థితి అంటే పోలింగ్ తర్వాత తలెత్తిన పరిస్థితి మళ్ళీ తలెత్తకుండా ఉండేందుకు ఘర్షణలు జరగకుండా ఉండేందుకు ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ పూర్తయ్యేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే పోలీస్ శాఖ అయితే తీసుకున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇప్పటికే కేంద్ర బలగాలతో పాటు లోకల్ పోలీసులతో సహాయంతో అక్కడ పూర్తి స్థాయిలో పల్నాడు జిల్లా మొత్తం కూడా కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. అలానే సమస్యాత్మకమైన గ్రామాల్లో కార్బన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ అంటే కార్బన్ సెర్చ్ అనుమానితులను అలానే గతంలో కొంత నేర చరిత్ర గలవారిని అలానే రౌడీ షీట్లు సస్పెక్ట్ షీట్లు ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించిన నేపథ్యం ఉంది. అలానే ఈ కార్బన్ సెర్చ్ నిర్వహించే సమయంలోనే కొన్ని చోట్ల సమస్యాత్మకమైన గ్రామాల్లో బాంబులు మారణాయుధాలను కూడా పట్టుకోవడం జరిగింది. అలానే కొంత అంటే సరైన పత్రాలు అంటే లేని కొన్ని బళ్ళు ఆటోలు అలానే కార్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలానే ఈ పల్నాడు జిల్లాకి అంతర్రాష్ట్రీయ చెక్ పోస్ట్ ఉంది. అక్కడి నుంచి కూడా బయట నుంచి కూడా భద్రతకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలానే మద్యం అంటే అక్రమ మద్యం తరలి రాకుండా అలానే అక్కడి నుంచి బయట నుంచి వచ్చే పరిస్థితులు అంటే అక్కడి నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చే మారణాయుధాలు కానీ బాంబులు కానీ ఇటువంటి ఏమీ అక్రమ రవాణా జరగకుండా కూడా ఈరోజు పూర్తి స్థాయిలో అంతర్రాష్ట్రీయ చెక్ పోస్టుల వద్ద కూడా భారీ బందోబస్తును అయితే నిర్వహిస్తున్నారు. ప్రతి వెహికల్ కూడా చెక్ చేసి పంపించడం జరుగుతూ ఉంది. ఎటువంటి ఘర్షణలు గొడవలు జరగకుండా భద్రతను అయితే పోలీసులు ఇటువంటి భద్రతా చర్యలు అయితే తీసుకున్న నేపథ్యం మనకు కనబడతా ఉంది. అలానే ఏదైతే సమస్యాత్మక గ్రామాల్లో ఉన్నారో అక్కడ కూడా వారందరికీ కూడా చెప్తా ఉన్నారు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చిన నేపథ్యం కూడా ఉంది. ప్రతి సమస్యాత్మకమైన గ్రామాలు ప్రాంతాల్లో కూడా పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్ తన సిబ్బందితో కలిసి వెళ్ళి అక్కడ వారందరినీ కూడా చైతన్యపరచడం జరుగుతుంది. నాయకులందరూ బాగానే ఉంటారు, వారందరూ తెలియగలవారు, వారి డబ్బుతో వారు ఏదైనా బెయిల్ తీసుకొని బయటకు వస్తారు, కానీ మీరు అమాయకుల జీవితాలే జైలు పాలవుతాయి అని చెప్పి కూడా వారందరినీ కూడా ఎడ్యుకేట్
తెలియజేయడం జరుగుతూ ఉంది. అలానే కౌంటింగ్ సెంటర్లకు వచ్చేవాళ్ళు, కౌంటింగ్ సెంటర్లకు వచ్చే ఏదైతే ఏజెంట్లు ఉన్నారో వారందరూ కూడా మద్యపానాన్ని సేవించి వస్తారో అలాంటి మద్యపానాన్ని సేవించడం కానీ అలానే మత్తు పదార్థాలు తీసుకొని వచ్చేవారు కూడా ఉంటారు. అలాంటి వారిని అందరికీ కూడా లై డిటెక్షన్ వారందరూ కూడా పరీక్ష చేసి ఏదైనా సరే మద్యం కానీ మద్యం సేవించి కానీ మత్తు పదార్థాలు తీసుకున్న వారిని కూడా కౌంటింగ్ సెంటర్లోకి ఎలా అనుమతించే పరిస్థితి లేదని ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పంపిస్తామని, అలానే కౌంటింగ్ సెంటర్లో కూడా కౌంటింగ్ చీఫ్ ఏజెంట్లు కూడా ఎటువంటి దురుసు కార్యక్రమాలు కానీ అంటే కౌంటింగ్ సరళని ఇబ్బంది పెట్టే చర్యలు కానీ తీసుకోవద్దని కూడా ముందుగానే వారందరికీ కూడా కౌంటింగ్ ఏజెంట్లందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అలానే దాని తర్వాత జరిగే కౌంటింగ్ ప్రక్రియ కూడా సజావుగా జరగాలి, ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరగాలనే నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు చర్యలు అలానే భద్రతా చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఎటువంటి ఈ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసిన పరిస్థితి మనం కనబడతా ఉన్నాం. ఇప్పుడు మనం పల్నాడు జిల్లాలో ఒక గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కూడా మనకు చూస్తూనే ఉన్నాం. ఇక్కడ కూడా అంటే ఏదైతే ఈ సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో పొద్దున 11 వరకే వారికి వ్యాపారానికి అనుమతిస్తున్నారు. తర్వాత నుంచి గుంపులుగా కూర్చొని ఇలా ఇటువంటి పరిస్థితులు ఏవి ఉండకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న నేపథ్యం అయితే మనకు కనబడతా ఉంది. అలానే ఈ రోజు నుంచి సాయంత్రం 5 గంటల తర్వాత ఎటువంటి వ్యాపార సముదాయాలు కానీ వ్యాపార దుకాణాలు కానీ ఎటువంటి కూడా తెరవద్దని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు అయితే వ్యాపారస్తులకి అలానే వ్యాపార సముదాయాలకు కలిగిన వారికి అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా పోలీసులు తెలియజేయడం జరిగింది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే జూన్ 4 కౌంటింగ్ మూసే వరకు కూడా అంటే 5వ తారీఖు సాయంత్రం వరకు కూడా 144 సెక్షన్ పూర్తి స్థాయిలో అమల్లో ఉంటుంది. అలానే ఎటువంటి బాంబులు కాల్చడం కానీ ఎటువంటి పరిస్థితులు కూడా అంటే విజయోత్సవ యాత్రలు కానీ ర్యాలీలు కూడా నిషిద్ధం అని చెప్పి పల్నాడు ఎస్పీ మల్లికా గారికి అయితే మనతో తెలియజేసిన పరిస్థితి మనకుంది. మొత్తానికి పల్నాడులో మళ్ళీ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ ముగిసేందుకు పోలీసులు కావాల్సిన కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. న్యూస్ 18 కోసం రఘు.